రాడ్ అన్న ఫస్ట్ హాఫ్ వరకు ఇనప రాడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంటర్వెల్ వరకు అసలు ఏం లేదు. యూ థింక్ వి ఆర్ కరపోస్ రిపోస్ అని లాస్ట్ 45 minutes ఎక్స్ట్రాడనరీ. మీరు ఇండియన్ సినిమా హిస్టరీలో చూడండి సీన్స్ అయితే పట్టుకుంటే అంత బాగుంది ఏంటండి. పుష్ప 2కి గంగమ్మ జాతరకి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తుంది మనం ఎంత తెలిపాము. దానికి మించి సీక్వెన్స్ అయితే 2-3 పడ్డాయి సీక్వెన్స్ లో. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మనకి సెకండ్ హాఫ్ ఏదైతే ఒక గులిగా సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ర్యాంప్ ఆడించారు. షేక్ 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 ఆడిస్తాను రా. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. అంతవరకు ఎంత డిసప్పాయింట్ అయ్యామో ఆ లాస్ట్ 45 minutes అయితే నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అదే కాంతారాలో ఒక లాస్ట్ 5 minutes వరకే మనం ఆ ట్రాన్స్ లో ఉంటాం, ఇక్కడ మాత్రం లాస్ట్ 45 minutes. చాలు ఈ మాత్రం చాలు. కాంతారకు 1 హిట్ అనుకుంటే దీన్ని మించి ఇది అయితే ఇండస్ట్రీ హిట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. అని ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు, హోమియోపతి వాడరా తగ్గిపోతే. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల కదా హీరోయిన్ ఎట్లుందంటే ఆహా ఆహా కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానిచ్చు. ఎంత బాగుందంటే ఓ కోట దేవరా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అన్ని నీవని చెప్పే ద్వారా అడవి శాసనం పంపేరా. ప్రభాస్ అన్నగానే మన అల్లు అర్జున్ అన్నగానే చేస్తుంటే మాత్రం 10,000 కోట్లు పక్క అంతే. నిజమా? అరే ఇంత డెవలప్ చేశారా? సినిమా చూస్తానని సేపు థియేటర్ లో ఓ అన్నారు పోయా, ఓ ఏంది పోయా. ఆ సౌండ్ వస్తేనే దాంకునేస్తున్నాం పోయా థియేటర్ లో. భగవంతుడికి భక్తుడికి మధ్యలో జరిగే స్టోరీ అన్నమాట ఇది. ఆ విషయం మాకు తెలుసులే. కాంతార 1 అమ్మ మొగుడు ఇది. అవునా? 1000 crores పక్క. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సినిమా ఎట్లుందంటే రిషబ్ శెట్టి యాక్షన్ ఎక్సలెంట్. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా. ఒకటే మాట, కల్ట్ మాస్ వచ్చినాం. సినిమా స్టోరీ ఏ సినిమా కూడా లేదు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కానీ ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ పార్ట్ మించుందో ఇస్తాడా రిషబ్ శెట్టి ఫుల్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, కొంచెం లాగ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్స్పెక్ట్ చేయలేం. పక్క సంపేహారు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నిజంగా ఏం సినిమా అన్న అది, ఏం సినిమా అసలు. ఇలాంటి ఇంటర్వల్ బ్యాంక్ నేను పుష్ప 2 లో చూడలే, పుష్ప పార్ట్ 1 చూడలే, KGF లో చూడలే, బాహుబలి కూడా చూడలే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సినిమా నేను పెట్టిన 200 రూపాయలకి 2000 కోట్ల సినిమా చూపించిండు. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. రిషబ్ శెట్టి కనబడితే గనక దండం పెడతాం కాదన్న, గుడే కట్టాలనిపించింది అన్న నాకైతే సినిమా. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను. అంత బాగా 1 man షో చేశాడు. కాంతారా చాప్టర్ 1 కాదన్న, కలెక్షన్స్ చాప్టర్ 1. మెయిన్ గా చెప్పుకోవాల్సింది అజనీష్ గారి బీజం గురించి. మనకి ఆయన ఒక మన కాంతారా 1 లో ఏదైతే బీజం కొట్టారో అదే కొంచెం రిపీట్ చేసినట్టు అనిపించినా సరే చాలా బాగా అనిపించింది. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. క్లైమాక్స్ అయితే శివరింగు ఒకటే శివరింగు. ఎందుకు అనుకున్నా థియేటర్ లో ఏసీ ఎక్కువైంది.
అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మట్టి దొరకదన్నాడు, మట్టి దొరికింది అడవిలో కాదు ఐమాక్స్ లో. బాహుబలి వారసుడు వచ్చాడా కాంతారా? బాహుబలి వారసుడు వచ్చాడా కాంతారా? రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. ఇప్పుడున్న రికార్డులన్నీ ఏ రికార్డులు మిగలవయ్యా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచే గొప్ప భారతీయ చిత్రాన్ని చూపించారు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. ఇప్పుడు వరకు ఇండియాలో బాహుబలి జెండా ఎగరేసింది. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. ప్రపంచ స్థాయిని పెంచే సినిమా చెప్పుకోవచ్చు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.